యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. దేవుడు నాకు అనుగ్రహించిన మరొక అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి వాక్య భాగంలో వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, కృపా కనికరం సమృద్ధిగా కలిగిన మా దేవ, నీ కృపను బట్టి వేలాది కోట్ల స్తోత్రం ప్రభా. మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించడానికే కోట్లాది కోట్ల స్తోత్రం ప్రభా. ఈ దినం తండ్రి దేవా, మీ మందిరంకి దేవా నీ యొక్క మాటలు వినాలని వచ్చింటున్నాగా దేవా, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంతో దేవా మీరు మమ్మల్ని బలపరచండి. దేవా, మాకేమి అవసరమో మీరే ఎరిగిన దేవుడా ప్రభా. దేవా, నీ యొక్క సన్నిధి ఇక్కడ ఉంచి ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ లయపరచండి. వాక్యం చెప్తున్న నా పైన నీ యొక్క అభిషేకం ఉంచండి దేవా. సిల్వ చెంత నన్ను మీరు మరుగుపరచుకోండి ప్రభా. దేవా, చెప్పేది నేను కాదు కానీ ప్రభా నీ పరిశుద్ధాత్మతో మాకు ఏం అవసరమో దేవా దాంతో మీరు మాట్లాడి దేవా ఆశీర్వదిస్తాను నమ్చు. యేసయ్య నామములోని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మనమంతా కలిసి మనందరికీ తెలిసిన ఒక వాక్యమే. దేవుడు అనేక మార్లు మనం ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క వాగ్దానాల్ని చదివింటాం. కానీ ఈ దినము మరొకసారి దేవుడు మనందరికీ ఈ యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేసి బలపరచాలని కోరుతున్నారు. మనమంతా కలిసి యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. ఇది అనేకులకి కంటత వాక్యం కూడా ఉంటుంది కదా. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఏమండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుందురు. ఇక్కడ ఈ యొక్క వాగ్దానం మొత్తం కూడా బాగుంది. అయితే ఒకటే ఒక కండిషన్ ఉంది. ఏమండి? యెహోవా కొరకు ఎదురు చూచుట. యెహోవా కొరకు ఎదురు చూచువారే నూతన బలం పొందుకుందురు. వారు అలయక పరిగెత్తారు, వారు సొమ్మసిలక నడుచుదురు అని ఒక మనం ఇక్కడ దేవుడు మనకి ఈ దినం ఈ యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? యెహోవా కొరకు ఎదురు చూచుట. ఈ యొక్క కాలంలో ఎదురు చూచుట అంటే ఇంగ్లీష్లో వెయిట్ ఆన్ ద లార్డ్ అని చూస్తాం. వెయిట్ అంటే ఏమండి? ఈ యొక్క ఎదురు చూచుటంలో మనకి కావాల్సిన ముఖ్యమైన గుణం ఏమండి? ఓపిక, లేకపోతే ఓర్పు. ఓపిక, మనము ఈ యొక్క కాలంలో ఓపిక అనేది మనలో ఎక్కడ కూడా కనిపించడం లేదు కదా. అనేక మార్లు మనం జస్ట్ జనరల్ థింగ్స్లో మనం ఆలోచించినప్పటికీ కూడా ఓపిక అనేది ఎక్కడ కూడా మనుషులకి లేకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద క్యూలో నించుకున్నాం అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరే వెళ్ళినాము, చాలామంది ఇంకా ఎప్పుడైపోతుందప్ప, ఆ పేషెంట్ పైన డాక్టర్ ఇంకా ఎంత టైం స్పెండ్ చేస్తున్నారప్ప. కొన్నిసార్లు అనిపిస్తుంటే ఎంతసేపు అంతే డాక్టర్ వాళ్ళని చాలా ఎగ్జామిన్ చేస్తుంటారు. మనం అనుకుంటే ఇంతసేపు పోయినాడు, 15 నిమిషాలు అయింది పోయినాడు, ఇంకా బయటికి రాలేదు, ఏం చేస్తున్నారేమో అన్నట్లు ఎన్నో తలంపులు వస్తుంటుంది. లేకపోతే ఇంకా ట్రాఫిక్ దగ్గర నించుకుంటే తొందరగా ఒక వెహికల్ మూవ్ కాలేదంటే ఏం స్టార్ట్ చేస్తారు? హార్న్ కొట్టేది స్టార్ట్ చేస్తారు. అవునా కదండి? ఇంకా జనరల్ థింగ్స్ మనం మాట్లాడాలంటే, మనం ఒక వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక కాలంలో ఒక పెళ్ళి వీడియో తీస్తే 1.5 గంట 2 గంటలైనా ఓపికతో చూస్తున్నారు కదండి. లేకపోతే కానీ ఇప్పుడు ఏమైపోయింది, అన్ని షార్ట్స్ లాగా, అన్ని షార్ట్స్లో ఏం జరిగిందో అన్నీ కనిపించేసేలా. లేకపోతే మనకి ఇంకా మన జీవితం ఎంత షార్ట్ కట్ అయిపోయిందంటే, ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా ఒక చిన్న షార్ట్లో, ఒక 60 సెకండ్ షార్ట్లోనే మనకు అంత ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లా షార్ట్ వీడియోస్ చూస్తుంటాం. అంటే దినంకి మన ఓపిక డ్రైన్ అయిపోతుంది. ఎక్కడ కూడా మనకి వెయిట్ చేసేంత ఓపిక కూడా లేదు. అంటే ఓపిక ఉండుటకు కూడా ఓపిక లేనట్లా మనము చూస్తుంటాం. అయితే ఇక్కడ దేవుడు వాక్య భాగంలో ఏమి గుర్తు చేస్తున్నాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచుట. యెహోవా కొరకు ఎదురు చూచుట ఎందుకు ఈ వచనము యెషయా ఇక్కడ రాస్తున్నాడంటే, నేను గత కొన్ని నెలల కింద యెషయా గ్రంథం చదువుకుంటా వెళ్తుంటే అనేక మార్లు అనేక చాప్టర్స్లో యెహోవా కొరకు ఎదురు చూచుట వలన ఇలాగ కలుగుతుంది, యెహోవా కొరకు ఎదురు చూచుట వల్ల ఇలాగ కలుగుతుంది. లేకపోతే సామ్స్లో కూడా అనేక చోట్ల ఎదురు చూడాలా, ఆయన కొరకు ఎదురు చూడాలా, ఆయన కొరకు వెయిట్ చేయాలా అన్నట్ల పదాలు ఎక్కువ చూస్తుంటాం.
ఎదురు చూచటంలో ఎన్నో ప్రామిసెస్తో కూడిన ఆశీర్వాదాలు ఉన్నాయండి. అది ఏమంటే ఇక్కడ తిరిగి మనం ఆలోచించినప్పుడు, నేను పోయిన వారం చెప్పినాను కదా, ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఐగుప్తు, దాని తర్వాత బబులోన్లో కూడా ఎంతో శ్రమ అనుభవిస్తూ వాళ్ళు ఎలాంటి స్థితికి వచ్చినారంటే అలసిపోయినారు. వాళ్ళు దేవుని నుంచి దూరమై అన్ని ఆశీర్వాదాలు కోల్పోయి, ఓర్పును అన్నీ కోల్పోయి ఎంతగానో జీవితంలో ఇంకా దేవుడు మన పైన కనికరం చూపించడేమో, దేవుడు ఇంకా తిరిగి మన పైన మన మొరలు వినడం లేదేమో, దేవుడు ఇంకా ఆ దేవుడే అలసిపోయినాడేమో మనల్ని చూచుటాలో అన్నట్ల తలంపులతో. అంతేకన్నది అనేక మార్లు మనము చాలా శ్రమలో ఉన్నప్పుడు ఇంకా దేవుడు నన్ను పట్టించుకోడేమో, మన జీవితం ఇంకా ఇంతే ఉంటుందేమో అన్నట్లు ఒక అలసటకు మనము లాస్ట్ స్టేజ్కి మనం రీచ్ అయిపోయి ఉంటాం. అలాంటి స్థితిలోనే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారనమాట. అలాంటి స్థితిలో ఇజ్రాయెల్ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఇక్కడ 28 నుంచి చూచినప్పుడు ఇలాగా ఆయన మాట్లాడుతున్నాడండి. ఏమండి, చదవండి. నీకు తెలియదా, నీవు వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగచేయువాడు ఆయనే. బారులు చూసినారా, ఆయన సొమ్మసిల్లడు, ఆయన నీరసిల్లడు. యెహోవా సొమ్మసిల్లడు, మనలని సొమ్మసిల్ల నీయజేయడు. అంటే ఆయన ఎంత బలవంతుడంటే మనకు ఆ ఒక ఎదురు చూడాలనే ఒక గుణంని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అనమాట. మన అందరికీ తెలిసిన ఒక వ్యక్తి, విశ్వాసులకు తండ్రి అనబడిన వ్యక్తి ఎవరండి? అబ్రహాము. అబ్రహాము ఒక జీవితంని మనము ఈయనది వాక్యం లేకోకుండా మంత్లీ అట్లీస్ట్ ఒక్కసారైనా మనము ఆయన ఒక పదము వాక్యాల్లో వస్తుంది అనుకుంటా. సో ఆయన ఎప్పుడండి 75 years ఉన్నప్పుడు, శరీరము సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. కానీ వెంటనే ఆయన వాగ్దానం నెరవేర్చబడిందా? 75 yearsకి దేవుడు వాగ్దానం ఇస్తే 76th yearకి పిల్లలు పుట్టినారా? లేదండి. 25 years అబ్రహాము దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం కోసం ఎదురు చూచినాడు. ఆయన విశ్వాసంతో ఎదురు చూచినాడు కాబట్టి దేవుడు ఆయనకి ఏమని పేరు పెట్టినాడండి? విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టినాడు. అక్కడ కుమారుడిచ్చుటలో విశ్వాసం ఒకటే కాకుండా ఇస్సాక్ని బలి ఇయ్యాలన్నప్పుడు కూడా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి, నాకు సొమ్మసిల్లిన శరీరంలో దేవుడు ఒక చిగురు అనుగ్రహించి ఇస్సాక్ను అనుగ్రహించిన దేవుడు ఇప్పుడు బలి అడిగినప్పుడు నేను ఇచ్చుటకు నేను వెన్ను తిరగచ్చా అన్నంత విశ్వాసం ఆయనకు ఉన్నదన్నమాట. దేవుని పైన ఎంతో విశ్వాసం ఉన్నది కాబట్టి ఆయన ఎన్నో సంవత్సరాలు ఎదురు చూచినాడు. సొమ్మసిల్లుకోకుండా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అనే ఒక విశ్వాసంతో ఎదురు చూచినాడు కాబట్టి ఆయనకు దేవుడు ఏమని పేరు పెట్టినాడండి? విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టినాడు. మనం కూడా ఈ దినాలలో చూసినట్లయితే అనేక మార్లు ఎన్నో శ్రమలో, ఎంతో కష్టాల్లో ఈ యొక్క స్థితి నుంచి అండి నేను చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినాను. 1 సంవత్సరం 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నాకేమీ జరగడం లేదు. ఏమోలేండి దేవుని చిత్తం, చూద్దామంటే ఏం చేస్తాడో, నాకు ఉంది ఓపిక అంటాం. కానీ మన మాటల్లో ఎక్కడ కూడా విశ్వాసం కనిపిస్తూ ఉందా? అనేక మళ్ళీ ఇట్లా అంటుంటారు, మనం ప్రార్థన చేస్తున్నామండి, చూద్దాం మన తలరాత ఏముందో అది జరుగుతుంది. క్రైస్తవులు విశ్వాసంతో నడుస్తున్నాం అనేటోళ్ళు కూడా అనేక మార్లు ఇలాగ మాట్లాడుతుంటాం కదండి. చూద్దాము మన తలరాతలో దేవుడు ఏం రాసినాడో అదే జరుగుతుంది. అది విశ్వాసపు పదాలా? లేదు. అనేక మార్లు ప్రేయర్ చేస్తుంటాము కానీ ఎక్కడ కూడా అంటే నిజముగా మనము వెళ్తున్న ఒక సిచ్యువేషన్స్ ఎంత టఫ్ ఉంటుందంటే మనకి ఇంకా ఏమాత్రము ఓపిక లేదు కాబట్టి మనము ఇచ్చిపెట్టేస్తాం అనమాట అది ప్రార్థన చేసి. అయితే దేవుడు ఇక్కడ మనందరికీ ఏం గుర్తు చేస్తున్నాడంటే ఎదురు చూడాలా. ఆయన చేయుట ఎందుకు ఆయన ఎదురు చూడమని ఆయన ఆశిస్తున్నాడంటే మనకి ఆయన ఏదో నేర్పిస్తున్నాడు. మనం రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనంలో ఏముంది ఒకసారి చదువుతారా? రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు,
మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూసినారండి, ఓర్పు మనకి, ఆ శ్రమ మనకి ఏం నేర్పిస్తుందంట? ఓర్పు పరీక్ష నిరీక్షణను. అనేక మార్లు మనము ప్రార్థన చేసినప్పుడు మనము ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి ఆ ప్రార్థనకు జవాబు పొందుకుంటా కంటే కూడా ఈ డ్యూరేషన్ ఏమైతే ఉంటుందో, లేకపోతే 1 సంవత్సరం కానీ 5 సంవత్సరాలు కానీ మనం ఎప్పుడైతే ఆయన పైన ఆనుకొని ఓర్పుతో ఆయన కొరకు మనం ఎదురు చూస్తామో, ఈ మనము ఒక చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రార్థనకు జవాబు పొందినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ముఖ్యంగా ఈ యొక్క డ్యూరేషన్లో మనల్ని దేవుడు ఎంతో ఓర్పుతో ఆయనలాగా కనబడేలాగున దేవుడు మనల్ని మారుస్తున్నాడు అనమాట. మనం ఏం పొందుకుంటామంటే కంటే కూడా మనము ఎలాగా ఆయన వైపు చూచి ఆయనలాగా మనం తీర్చిదిద్దబడుతున్నాం అనేది మనము నేర్చుకుంటాం. అనేక మార్లు ఎంతో మందిని చూస్తాం ఈ శ్రమ కాలంలో దేవుని వైపు చూస్తూ ఆయనకు దగ్గరగా విశ్వాసంలో ఎంతో దృఢ పొంది ఆయన కొరకు ఇంకా బలముగా వాడబడుట సాక్ష్యాలు వింటుంటాం కదండి. దేవుడు ఇదే నేర్పిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన కొరకు విశ్వాసంతో అలసిపోకోకుండా ఓర్పుతో ఆయన కొరకు మనం చూస్తామో, దేవుడు ముఖ్యంగా ఈ యొక్క డ్యూరేషన్లో ఆయనలాగా కనబడేలాగా దేవుడు మనల్ని తీర్చిదిద్ది ఈ నిరీక్షణ మనకు అనిపిస్తుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది అని. అయితే దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అబ్రహాంని నిరీక్షణ సిగ్గుపరిచిందా అండి? పరచలేదు. 25 years వెయిట్ చేసినప్పటికీ కూడా దేవుడు ఆయన విశ్వాసంని పరీక్షించి ఆ నిరీక్షణ ఆయనను సిగ్గుపరచుకోకుండా ఆయనను విశ్వాసులకు తండ్రి, తరతరాలు తలంచుకోలాగున ఈ యొక్క తండ్రిని విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చినాడు అనమాట. అంతే మాత్రమే కాకుండా మనము ఆది కాండం నుంచి చూసినప్పుడు అనేక మార్లు ఒక మెస్సయ్య వస్తాడని ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రజలందరూ మెస్సయ్య కోసం ఎదురు చూసినారు. అయితే నిజముగా మెస్సయ్య వచ్చినప్పుడు ఎంతమంది ఆయనను కనుక్కున్నారండి? ఎవరు కనుక్కోలేకపోయినారు ఆయననే మెస్సయ్య అని. మనము మాథ్యూలో చూసినట్లయితే యేసు ప్రభు పుట్టినప్పుడు 2 మాత్రమే ఆయన కొరకు నిజంగా యెహోవా కొరకు ఎదురు చూచటంలో వాళ్ళు ఒక మంచి మాదిరి మనకి చూపిస్తారు. ఆ మెస్సయ్య కొరకు వాళ్ళు ఎదురు చూసినారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మెస్సయ్య పుట్టినాడు చూడండి, పోయి దర్శించండి అని చూపించాడు. అవునా కాదండి? అలాంటి ఒక ఓర్పు దేవుడు మనకు కూడా ఇవ్వాలని దేవుడు ఈ దినం మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి మనకి ఈ యొక్క నిరీక్షణకు కర్త ఎవరండి? యేసు ప్రభు. ఈ యొక్క నిరీక్షణకు ప్రూఫ్ ఏమండి? యేసు ప్రభు వాగ్దానం ఇచ్చినాడు, తిరిగి లేచినాడు. ఒకవేళ ఆ దినమే మన భారం మోసి పాపాల కొరకు మరణించినానని చెప్పేసి మరణించి సమాధి చేయబడి ఉంటే మనకి ఆ నిరీక్షణ ఉండేదా? నిరీక్షణ ఉండేది కాదు. మరీ తిరిగి మనము పాత నిబంధన గ్రంథంలో ఎలాగ చేస్తున్నారో అలాగ చేస్తుంటే మేము అట్లా కాకోకుండా దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చినాడు. ఏమండి? సమాధి చేయబడినాక తిరిగి లేచినాడు. కాబట్టి ఆయన మన విశ్వాసంకు నిరీక్షణకు కర్త అయినాడు. అనుదినం ఆ సిలువ వైపు చూస్తూ మనం ఇంకా ఓపికతో ఆయన వైపు చూస్తున్నప్పుడు దేవుడు తిరిగి మనకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుకుంటారు. పక్షిరాజు వలె వారు రెక్కలు చాచి పైకి ఎగురుదురు. సొమ్మసిలక వారు నడిచెదరు, మరి అలయక వారు నడిచెదరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక లాస్ట్ ఒక వాగ్దానం జ్ఞాపకం చేసి ఈ యొక్క వాక్యంని నేను ముగించాలనుకుంటున్నా. అదేమంటే, ఆయన కొరకు ఎదురు చూడడం అంటే ఆయన పైన కంప్లీట్లీ ఆనుకోవడం. ఆయన పైన కంప్లీట్లీ ఆనుకోవడంలో దేవుడు మనకి ఎలాంటి ఒక వాగ్దానం ఇస్తున్నాడంటే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం ఒకసారి అందరు కలిసి చదవాలనుకోవచ్చునా? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఏమండి?
చూసినారా? ఎవని మనసు నీ పైన ఆనుకుందరో వారిని పూర్ణ శాంతి గలవారుగా. పూర్ణ శాంతి అంటే ఇంగ్లీష్లో మనము పర్ఫెక్ట్ పీస్ అని చూస్తున్నాం. అది సగం శాంతినా అంటే ఇప్పుడు ఉంటుంది శాంతి, ఇంకొంతసేపులో మనకి ఆ సమాధానం ఉండదు. అలాంటి సమాధానం ఇస్తున్నాడా దేవుడు? లేదు. మన నిజంగా ఓర్పుతో ఆయన వైపు చూస్తూ ఆయన పైన ఆనుకున్నప్పుడు దేవుడు ఎలాంటి శాంతి మనకు అనుగ్రహిస్తాడు? పూర్ణ శాంతి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన పైన మనము విశ్వాసం ఉంచినాం కాబట్టి. దేవుడు ఈ దినం మనకి ఈ యొక్క ఓర్పుతో ఆయన వైపు చూడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసముకు కర్తయు మరి నిరీక్షణకు కర్త అయిన యేసు వైపు, సిల్వ వైపు చూస్తూ, సమాధిని గెలిచిన యేసు వైపు మనము ముందుకు సాగినప్పుడు నూతన బలం పొంది ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచనీయద్దు. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.